హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి మూడీ గ్రీన్ అండ్ సిల్వర్ టోన్ ఎడిటింగ్. సో ఇది చాలా సింపుల్, మనం ప్రిసెట్స్ తోని చేసుకోవచ్చు, బట్ మాన్యువల్గా ఎడిట్ చేసినప్పుడు ఒక కిక్ వస్తుంది, దానికోసం ఈ వీడియో. సో లాస్ట్ టైం మన మూడీ బ్లాక్, మూడీ బ్రౌన్ ఇది చాలా మంచిగా రీచ్ అయింది అండ్ దానితో పాటు ఒక గ్రిప్ అయితే వచ్చేసింది. సో ఇంకా మంచి గ్రిప్ కోసం అయితే ఈ వీడియో. సో ఇది వచ్చేసి నేను లైట్రూమ్ అప్లికేషన్లో చూపిస్తున్నాను. సో లైట్రూమ్ అప్లికేషన్ ప్రో లింక్ విత్ మెటీరియల్ లింక్. మెటీరియల్ అంటే ఏం లేదు, లాస్ట్ టైం నేను మూడీ బ్లాక్, మూడీ బ్రౌన్ చేశాను కదా, సో ఆ ప్రిసెట్ లింక్స్ నేను ఇక్కడ ఇస్తాను, బట్ వీటిని మాత్రం ఇవ్వను. సో వీటిని మీరు మాన్యువల్గా చేసుకోండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ లైట్రూమ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి. ముందుగా నేను యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి 225 MB ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా లేటెస్ట్ వర్షన్. సో దీంట్లో ఏంటంటే మనకు సెలెక్టివ్ టూల్స్ కూడా ఉంటాయి. సో అందుకే ఇది మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అన్లాక్ టూల్స్ అన్నీ మొత్తం అన్లాక్ టూల్సే ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్ చేయగానే ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో ఫస్ట్ స్కిప్ కొట్టండి. స్కిప్ కొట్టిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ చేయొద్దు, ఎందుకంటే దీనిలో సైన్ ఇన్ ప్రాబ్లం ఉంటుంది. సో పైన కనిపిస్తున్న క్రాస్ సింబల్ ఉంది కదా, సో క్రాస్ సింబల్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేసేస్తే మనము డైరెక్ట్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనము ఫొటోస్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకుందాం. సో నేను ఫొటోస్ యాడ్ చేసి నేను స్టార్ట్ చేసేస్తాను. సో ఇక్కడ చూడండి, నేను గ్యాలరీ నుంచి డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్నా. సో అందులో నేను 2 పిక్స్ ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనము మూడీ గ్రీన్ ఎడిట్, సెకండ్ పిక్ వచ్చేసి సిల్వర్ టోన్ ఎడిట్. సో ఫస్ట్ నేను సెకండ్ పిక్ ఎడిట్ చేశాను, సిల్వర్ టోన్ ఎడిటింగ్. సో ఇది చూడండి జాగ్రత్తగా, సిల్వర్ టోన్కి మనకు ఎలా ఉండాలి. సో వెనకాల మనకు గ్రీనిష్ అయితే పక్కా ఉండాలి అండ్ గ్రీనిష్ కూడా బ్లర్గా ఉండొద్దు. సో ఇలా లీవ్స్ అయితే ఎట్లా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయో సో అలా కనిపించాలి. గ్రీన్ లీవ్స్ అట్లా క్లియర్గా కనిపిస్తే మనకు సూట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను క్లియర్గా చెప్తాను, ఈజీగా అర్థమైపోతుంది మీకు. సో ఫస్ట్ పిక్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇది క్లిక్ చేసేస్తే ఆటో అయిపోతుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇది ఆటోమేటిక్గా ఆ ఎడిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేసిస్తారంటే అంటే జస్ట్ అది రీటచ్ లాగా మనకు ఒరిజినల్ లాగా ఇట్లా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆటో క్లిక్ చేసిన తర్వాత ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సో షార్ప్నింగ్ వచ్చేసి నేను 86% ఇంక్రీజ్ చేసేసిన అండ్ మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి రెండు నేను 60% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి రెండు ఇంక్రీజ్ చేసేస్తే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, కాంట్రాస్ట్ వచ్చేసి నేను 70% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా అండ్ కలర్, నాయిస్ రిడక్షన్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, నేను ఆల్మోస్ట్ 34% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో స్మూత్నెస్, డీటెయిల్స్ ఇవేం కూడా టచ్ చేయొద్దు. సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ పాయింట్ కలర్ టూల్. సో కలర్ టూల్కి వెళ్ళిన తర్వాత పైన కలర్ సింబల్ ఉంది కదా రౌండ్గా, అది క్లిక్ చేసి సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను వెనక నుంచి కలర్స్ వస్తున్నా. సో పింక్ కలర్ సాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేయండి అండ్ ల్యూమినెస్ మొత్తం డిక్రీజ్ చేయండి. సో సారీ, ల్యూమినెస్ డిక్రీజ్ చేయొద్దు. సో ల్యూమినెస్ డిక్రీజ్ చేసేస్తే కొంచెం అక్కడ లిప్స్ దగ్గర బ్లాక్ వచ్చేసి ఇస్తుంది. సో ల్యూమినెస్ నేను అలాగే ఉంచేసి ఇస్తున్నా, 1 మాత్రమే. సో ఇక్కడ మళ్ళీ వాయిలెట్ కలరా, సో అది మీరు ఫేస్ చేంజ్ కాకుండా చూసుకోండి, అప్పుడు మాత్రమే క్లియర్ బాగుంటుంది. సో ఇప్పుడు పింక్, వాయిలెట్ ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, సాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేసేస్తున్నా అండ్ ల్యూమినెస్ మొత్తం డిక్రీజ్ చేసేస్తున్నా. సో జాగ్రత్తగా చూసుకోండి, మనకు ఫేస్కి ఎలాంటి ప్రాబ్లం అయితే రావద్దు. సో వాయిలెట్ వచ్చేసి మొత్తం సాచురేషన్, ల్యూమినెస్ మొత్తం డిక్రీజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ బ్లూ, కమింగ్ టు ది బ్లూ, సాచురేషన్, ల్యూమినెస్ ఇవి రెండు కూడా -100%, -100%. అండ్ నెక్స్ట్ థింగ్ కమింగ్ టు స్కై బ్లూ వచ్చేసి సాచురేషన్ మొత్తం డిక్రీజ్ అండ్ ల్యూమినెస్ కూడా మొత్తం డిక్రీజ్. సో చూడండి, ఫేస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలే ఇప్పటివరకు. సో ఇప్పుడు గ్రీన్ ఒక్కటి స్కిప్ చేసి ఎల్లో తీసుకోండి. ఎల్లో సాచురేషన్ కూడా మొత్తం డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఎల్లో సాచురేషన్ కూడా మొత్తం డిక్రీజ్ చేసేస్తే కొంచెం ఆ ఎల్లోది కొంచెం గ్రీనిష్గా అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో గ్రీన్ కలర్ జాగ్రత్తగా చూడండి, హ్యూ వచ్చేసి -100. హ్యూ -100 చేయగానే ఆటోమేటిక్గా మనకు ఎల్లోకి చేంజ్ అయిపోతుంది అండ్ సాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేసేస్తున్నా. సో సాచురేషన్ డిక్రీజ్ చేయగానే ఆటోమేటిక్గా కొంచెం సిల్వర్ కలర్ వస్తుంది, కొంచెం బ్లాకిష్ కలర్ వస్తుంది. బట్ ఈ బ్లాక్ది అంతా మనకు వైట్ కలర్లోకి అంటే సిల్వర్ కలర్లోకి చేంజ్ కావాలంటే ల్యూమినెస్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ల్యూమినెస్ ఇంక్రీజ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు కొంచెం ఆ సిల్వర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో సిల్వర్ ఎఫెక్ట్ అయితే కొంచెం వచ్చేసింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఎల్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్ కలర్ వచ్చేసి సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఆరెంజ్ కలర్ వచ్చేసి మనకు ఓన్లీ ఫేస్కి అంటే స్కిన్కి మాత్రమే. సో ల్యూమినెస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ల్యూమినెస్
మీరు ఫేస్ వైట్ని బట్టి మీరు సాచురేషన్ ల్యూమినెస్ అనేది ఆరెంజ్ కలర్కి చూస్ చేసుకోండి. మిగతా అన్ని కలర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసేయండి. క్లిక్ ఆన్ డన్. సో కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి కొంచెం సిల్వర్ టోన్ అయితే వచ్చేసింది. సో బట్ పర్ఫెక్ట్గా రావాలంటే స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 65% వరకు పెట్టేసిన టెక్స్చర్. అండ్ క్లారిటీ స్లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 18%. సో క్లారిటీ 18%. అండ్ విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేయాలి, స్లైట్గా కాదు, నేను ఎక్కువనే డిక్రీజ్ చేశాను, -56%. అండ్ ఫెదర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 83% వరకు పెట్టేసిన. ఫెదర్ ఇంక్రీజ్ చేసేస్తే ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ హైలైట్స్ ఏం టచ్ చేయొద్దు, హైలైట్స్ టచ్ చేసేస్తే సిల్వర్ ఎఫెక్ట్ కొంచెం పోతుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సన్ సింబల్ ఉంది కదా, సో సన్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. వైట్స్ ఉంది కదా, సో వైట్స్ ఏమిటంటే కొంచెం డిక్రీజ్ చేయండి, మరీ ఎక్కువ డిక్రీజ్ చేయొద్దు. సో బ్లాక్స్ కూడా కొంచెం ఆల్మోస్ట్ నేను -10, ఇవి రెండు కూడా -11 పెట్టేసేయండి సరిపోతుంది. సో సన్ టూల్లో మనకు కంప్లీట్ అయిపోయింది. సో చూడండి ఆల్మోస్ట్ మనకు సిల్వర్ ఎఫెక్ట్ పక్కా వచ్చేసింది. సో ఇంకా మీరు టచ్ చేయాల్సింది ఏమీ కూడా లేదు. సో ట్రయాంగిల్ సింబల్ కూడా అయిపోయింది. సో పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసాయండి. సో ఇప్పుడు చూడండి మనకు ఒక పిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సిల్వర్ టోన్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ థింగ్ మూడీ గ్రీన్. సో మూడీ గ్రీన్కి ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోవాలంటే, సో ఫస్ట్ నేను డ్రెస్ కలర్స్ ఏమేమి ఉండొద్దో చెప్తాను. డ్రెస్ కలర్లో ఎల్లో ఉండొద్దు, డ్రెస్ కలర్లో గ్రీన్ ఉండొద్దు, డ్రెస్ కలర్లో స్కై బ్లూ కలర్ ఉండొద్దు. ఈ 3 కలర్స్ మాత్రం అస్సలు ఉండొద్దు. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి గ్రీన్ కలర్ ఉండాలి. గ్రీన్ కలర్ బ్లర్ ఉన్నా ఏం కాదు, బ్లర్ లేకున్నా ఏం కాదు. సో నేనైతే బ్లర్ ఉన్నది తీసుకున్నా, బ్లర్ ఉన్నది కూడా బాగుంటుంది, బ్లర్ లేకున్నా కూడా చాలా బాగుంటుంది అట్లా కూడా. సో ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. షార్ప్నింగ్ 100%, మాస్కింగ్, నాయిస్ రిడక్షన్, ఇవి రెండు నేను ఆల్మోస్ట్ 68%, రెండు కూడా 68% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో నేను మ్యాక్సిమం అన్ని ఎడిట్స్కి కూడా నేను బేసిక్ అయితే ఇవే తీసుకుంటున్నాను. షార్ప్నింగ్, మాస్కింగ్, నాయిస్ రిడక్షన్. మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేసేస్తే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 65% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ ఇందులో నేను ఇది కూడా టచ్ చేసేస్తున్నా. ఆల్మోస్ట్ నేను ఇది ఒక 17% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నాం, మరీ ఎక్కువ ఇంక్రీజ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్. ఇందాక మనం కలర్ టూల్కి వెళ్ళినాం కదా, బట్ ఇక్కడ ఇది చేసిన తర్వాతనే కలర్ టూల్కి వెళ్ళాలి. సో టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 66% వరకు పెట్టేసేస్తున్నా. అండ్ క్లారిటీ వచ్చేసి ఒక 10% పెట్టేసేస్తున్నా, 12% ఈజ్ ఎనఫ్. అండ్ విగ్నెట్ వచ్చేసి మైనస్లో తీసుకెళ్ళాలి. విగ్నెట్ వచ్చేసి నేను -30 ఆర్ ఎల్స్ -35 ఈజ్ ఎనఫ్. అండ్ ఫెదర్ చూడండి, ఫెదర్ వచ్చేసి నేను 76% వరకు తీసుకుంటున్నా. సో నేను ఇది ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, సో నేను అన్నీ రాసి పెట్టుకున్నా. సో ఫెదర్ తీసుకున్న తర్వాత హైలైట్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేసుకుందాం అప్ టు 49%. సో 49% వరకు ఇంక్రీజ్ చేసినాక సో ఇప్పుడు మన మెయిన్ టూల్ కలర్ టూల్కి అనేది వెళ్దాం. సో దీంట్లోనే ఉంటుంది మెయిన్ మ్యాజిక్ అనేది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఎల్లో కలర్ వచ్చేసి హ్యూ ఉంది కదా, హ్యూ వచ్చేసి నేను +100%. సో ఎల్లో కలర్ మన బ్యాక్గ్రౌండ్లో ఏదైతే అంటే గ్రీన్ కలర్లో కొంచెం ఎల్లో కలర్ కూడా ఉంటుంది. సో అది ఇంక్రీజ్ చేసేస్తే మొత్తం గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఎల్లో కూడా మనకు గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఎల్లో తర్వాత గ్రీన్ టచ్ చేయండి. సో గ్రీన్ ఇదే మన మెయిన్ పాయింట్. సో గ్రీన్ హ్యూ వచ్చేసి 100% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. హ్యూ 100% ఇంక్రీజ్ చేసేసి సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. నేను ఆల్మోస్ట్ -35% డిక్రీజ్ చేసేసిన. అండ్ ల్యూమినెస్ చూడండి, ల్యూమినెస్ కూడా కొంచెం డిక్రీజ్ చేసేస్తే కొంచెం డార్క్ అయిపోతుంది. సో చూడండి ల్యూమినెస్ వచ్చేసి నేను -28% వరకు పెట్టేసేసిన. అండ్ ఇక్కడ చూడండి గ్రీన్ టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది స్కై బ్లూ. ఇందులో మనకు 3 టూల్స్ టచ్ చేయాలి, ఎల్లో, గ్రీన్, బ్లూ. సో బ్లూ వచ్చేసి హ్యూ వచ్చేసి 40. సో చూడండి హ్యూ ఇంక్రీజ్ చేసేస్తే గ్రీన్ కూడా కొంచెం బ్లూ లాగా చేంజ్ అయిపోతుంది. సో హ్యూ వచ్చేసి 40 పెట్టేసేస్తున్నా. అండ్ సాచురేషన్ వచ్చేసి -55. సో సాచురేషన్ కొంచెం చేంజ్ అయిపోతుంది, అది మీకు ఎక్కువ కనిపించదు బట్ చేంజ్ అయితే పక్కా అవుతుంది. అండ్ ల్యూమినెస్ వచ్చేసి -41. సో కొంచెం చేంజ్ అయిపోతుంది, మీకు తెలియదు, అర్థం కాదు. సో క్లిక్ ఆన్ డన్. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంకా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలంటే షేర్ సింబల్ క్లిక్ చేసి
ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేస్తాయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ నేను మళ్ళీ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తా, మళ్ళీ దాన్ని మళ్ళీ ఒకసారి ఎడిట్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ అయిన పిక్ మళ్ళీ ఇంపోర్ట్ చేశాను. సో ఆ ఇంపోర్ట్ అయిన పిక్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో చూడండి, టూల్స్ అన్నీ మళ్ళీ జీరోకి వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు మనం ఓన్లీ మళ్ళీ ఒక టూలే టచ్ చేయాలి. కలర్ సింబల్కి వెళ్ళి గ్రీన్ కలర్ పైన కనిపిస్తుంది కదా కలర్ రౌండ్, అది క్లిక్ చేసి గ్రీన్ కలర్ ఒక్కటే చేంజ్ చేయాలి. సో హ్యూ వచ్చేసి మళ్ళీ ఇంక్రీజ్ చేయండి. అప్ టు నేను 93% ఇంక్రీజ్ చేసేసిన. అండ్ మళ్ళీ సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేసేసి ల్యూమినెస్ కూడా కొంచెం డిక్రీజ్ చేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్ గ్రీన్ టోన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే లార్జెస్ట్ అవైలబుల్ డైమెన్షన్, ఇది ఎప్పుడు కూడా ఇదే ఆన్లో ఉండాలి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి, మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందని నేను అది కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది. సో ఇది చూడండి, మనకు గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్. ఇది వచ్చేసి మనకు గ్రీన్ టోన్, మూడీ గ్రీన్. ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిల్వర్ టోన్ కూడా నేను చూపిస్తాను పిక్. సో సిల్వర్ టోన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. సో ఇది మనకు లీవ్స్ మంచిగా ఉన్న పిక్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఈరోజు కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది. సో ఇలాంటి లైట్ రూమ్ కంటెంట్ ఇంకా ఎక్కువ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సో దట్ లైట్ రూమ్ మీద ఇంకా మంచి గ్రిప్ తెచ్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.